Hello everyone, welcome to my channel, The Smart English Academy. Yes, 10 సిరీస్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకున్నాం. ఇన్ దిస్ క్లాస్ ఫ్యూచర్ టెన్స్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాం. లెట్స్ సీ దట్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ స్ట్రక్చర్ ఈజ్ subject plus will or shall plus base form of the verb or V1 plus object or complement. Once again, subject plus will or shall plus base form of the verb or V1 plus object or complement. This is simple future tense structure. Okay. Now let's see the use of simple future tense. It is used to express an action. It is used to express an action that will take place in future. It is used to express an action that will take place in future అంటే ఫ్యూచర్లో జరిగేటువంటి యాక్షన్స్ని తెలియజేయడానికి ఇక సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. హీ డాష్, కానీ హీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే నెక్స్ట్ వీకెండ్. హీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే నెక్స్ట్ వీకెండ్. హియర్ హీ విల్ సెలబ్రేట్ హిస్ బర్త్డే నెక్స్ట్ వీకెండ్. హియర్ ఇట్ ఈస్ ఎ ఫ్యూచర్ యాక్షన్, దట్స్ వై విల్ సెలబ్రేట్. Okay, now let's see second. My brother will go to Australia next year. My brother will go to Australia next year. ఇది కూడా ఫ్యూచర్లో జరిగే యాక్షన్ కాబట్టి మనం విల్ గో అనేటువంటి సూటబుల్ వర్బ్ని ఉపయోగిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ యూస్డ్ టు టాక్ అబౌట్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్. ఇట్ ఈస్ యూస్డ్ టు టాక్ అబౌట్ థింగ్స్ విచ్ వీ కెనాట్ కంట్రోల్ అంటే మనం ఫ్యూచర్లో జరిగేటువంటి యాక్షన్స్ని కంట్రోల్ చేయలేనప్పుడు ఆ యొక్క సెంటెన్స్లో మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఓకే, నౌ లెట్స్ సీ దట్. ఐ డాష్ బి 12 నెక్స్ట్ వీక్. ఐ డాష్ బి 12 నెక్స్ట్ వీక్. హియర్ నెక్స్ట్ వీక్ అనేది అంటే నాకు నెక్స్ట్ వీక్లో 12 వస్తాయి అనేటువంటిది అన్కంట్రోల్డ్ యాక్షన్ కాబట్టి దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో చెప్తున్నాను అనమాట. దట్స్ వై ఐ విల్ బి 12 next year. Will be. Okay, now let's see another. It dash be Ramayana Sri Ramanavami in a week. It dash be Sri Ramanavami in a week. Here it will be Sri Ramanavami in a week. Okay, now let's see another statement. We dash know our exam result in May. We dash know our exam result in May. ఇక్కడ సో we shall know our exam result in May. ఓకే, we shall know. ఓకే, సో ఇది కూడా ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి shall know అని ఉపయోగిస్తాం. ఇక్కడ shall ఎందుకు వాడమనంటే ఎప్పుడు కూడా ఐవి ఆఫ్టర్ ఐవి సబ్జెక్ట్స్ ఐ కానీ వి కానీ అట్లయితే దాని పక్కన ఎప్పుడు కూడా షెల్ అనేటువంటిది ఒకటి ఉపయోగించబడుతుంది. ఓకే, రిమైనింగ్ సబ్జెక్ట్స్ లైక్ హీ, ఓకే, హీ, she or it or they, any name, for example Ram. So okay, after will is used. Okay, will is used. Okay, so that's why ఇక్కడ ఏంటంటే we shall know our exam result in May. Okay, that's next. Third statement. It is used to talk about an action which we think believe will happen in future. ఈ ఇంకొక యూసేజ్ ఏంటంటే ఇట్ ఈస్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ వీ థింక్ ఆర్ బిలీవ్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. సో మన ఫ్యూచర్లో జరిగే యాక్షన్స్ని అంటే మనం జరుగుతుందని నమ్ముతాము, అంటే ఫ్యూచర్లో ఇది జరుగుతుందని నమ్ముతాము, ఆ యాక్షన్స్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం అనమాట. ఓకే, నౌ లెట్స్ సీ. I think India dash win the match. I think India dash win the match. ఇక్కడ థింక్ అనేటువంటిది ఓకేనా, సో ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఓకేనా, సో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి సో విల్ ఓకేనా, కాబట్టి ఇక్కడ విల్ విన్. I think India will win the match. Okay, now let's see another one. I believe God dash save me from all troubles. So I believe, think and believe. Here God dash save me from all troubles. So ఇక్కడ బిలీవ్ కాబట్టి
విల్ సేవ్ అనేటువంటి ఓకేనా కరెక్ట్ వర్క్ ఫామ్ని ఉపయోగించాలన్నమాట. నా లెట్స్ సీ టైమ్ ఎక్స్ప్రెషన్స్, టైమ్ ఇండికేట్ వర్డ్స్. వీటిని టైమ్ ఇండికేట్ వర్డ్స్ అంటారు. మనం ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి అన్ని టెన్స్లో కూడా టైమ్ ఇండికేట్ వర్డ్స్ నేర్చుకున్నాం. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టైమ్ ఇండికేట్ వర్డ్స్ని బట్టి మనం కరెక్ట్ వర్క్ ఫామ్ని యొక్క బ్లాంక్లో ఫిల్ చేయగలం. ఓకేనా, కాబట్టి ఎవ్రీ టెన్స్కి ఈ యొక్క టైమ్ ఇండికేట్ వర్డ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేర్చుకునేటప్పుడు ఈ టైమ్ ఇండికేట్స్ వర్డ్స్ని బట్టి మనం కరెక్ట్ ఆన్సర్ అక్కడ ఫ్రేమ్ రాయగలం అనమాట. ఓకే, లెట్స్ సీ టైమ్ ఎక్స్ప్రెషన్స్. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ సండే, నెక్స్ట్ సాటర్డే. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ కూడా టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ టైమ్ ఇండికేట్ వర్డ్స్. అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టైమ్ ఇండికేట్ వర్డ్స్. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. He dash buy a new car tomorrow. He dash buy a new car tomorrow. ఎప్పుడు జరుగుతుంది ఈ యాక్షన్? ఇక ఈ టుమారో అనేది ఈ టైమ్ ఇండికేట్ వర్డ్ కానీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టైమ్ ఇండికేట్ వర్డ్ కాబట్టి దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. కాబట్టి he will buy a new car tomorrow. Next, we dash finish the project okay next Sunday. We dash finish the project next Sunday. ఇక్కడ నెక్స్ట్ సండే అనేటువంటిది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఓకేనా, ఇది కూడా టైమ్ ఇండికేట్ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ టైమ్ ఇండికేట్ వర్డ్ కాబట్టి దీనికి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయాలి. కాబట్టి సో ఓకేనా విల్ ఓకేనా ఐ షెల్ ఓకేనా ఐ షెల్ ఫినిష్ ద ప్రాజెక్ట్ నెక్స్ట్ సండే. I shall finish the project next Sunday. Next, they dash celebrate their anniversary next month. They dash celebrate their anniversary okay next month. ఓకేనా, సో ఇది కూడా నెక్స్ట్ మంత్ అనేది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాయవలసి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో దే విల్ celebrate their anniversary next month. Next, another one. I dash get promotion by the end of the next month. Okay, I dash get promotion by the end of the next month. Okay, end of the next month. Okay na, by the end of the next month. ఇది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఫ్యూచర్లో జరిగే యాక్షన్ కాబట్టి ఇక్కడ కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. ఓకేనా, I shall after shall is used. I shall get promotion by the end of the next month. Okay, now let's see another question. Okay, he dash travel to the world next year. So he ఇక్కడ నెక్స్ట్ ఇయర్ అనేది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఇక్కడ కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం అన్నమాట. he will travel to the world next year. Okay, now let's see another example. The team dash play the championship match next week. ఇక్కడ ప్లే ఇక్కడ నెక్స్ట్ వీక్ అనేది ఫ్యూచర్ యాక్షన్ కాబట్టి ఈ యొక్క ఇండికేట్ వర్డ్ని బట్టి మనం దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాస్తాం అన్నమాట. లెట్స్ సీ ద టీమ్ విల్ play the championship next week. Okay, now so do you understand this? Okay, now let's see some interrogative statements and negative statements in simple future tense. Yes, let's see some negative statements and interrogative statements. Negative and interrogative statements. Negative sentences. Simple future tense, negative sentence. We dash not write the exam next Monday. ఇక్కడ నెక్స్ట్ మండే అనేది ఫ్యూచర్ యాక్షన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి దీన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాస్తాం. ఓకే, దట్ ఈస్
ఇండికేట్ వర్డ్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అంటే నెక్స్ట్ మండే అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ నాట్ అనేటువంటి నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి ఈ నెగిటివ్ వర్డ్ కూడా ఉపయోగించాలి అన్నమాట. ఓకే, వి విల్ కానీ వి వోంట్, కానీ షార్ట్ ఫార్మ్ ఆఫ్ విల్ నాట్, వి విల్ నాట్. ఓకే, వి వోంట్, ఎస్ వి వోంట్ write, we won't write the exam next Monday. Okay, we won't write the exam next Monday. Next, she dash not go to Hyderabad next month. Not go to Hyderabad next month. Here, next month is a simple future tense indicate word. That's why. So she won't go to Hyderabad next month. Okay. Now let's see another statement. They dash not meet you tomorrow. They dash not meet you tomorrow. Here, so negative. Okay, na? They won't meet you tomorrow. They won't meet you tomorrow. Next, the CM dash not visit Guntur next Sunday. Okay. నెక్స్ట్ సండే. హియర్ నెక్స్ట్ సండే అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ వర్డ్ కాబట్టి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో రాస్తాం. సీఎం వోంట్ విజిట్ గుంటూరు నెక్స్ట్ సండే. ఇవి నెగిటివ్ స్టేట్మెంట్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క నెగిటివ్ స్టేట్మెంట్స్. ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్స్ చూద్దాం కొన్ని. ఓకే, డాష్ హీ డాష్ విజిట్ హిస్ ఫ్యామిలీ నెక్స్ట్ మంత్ క్వశ్చన్ మార్క్ ఉంది. నెక్స్ట్ మంత్ అనేటువంటిది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ వర్డ్ కాబట్టి ఇక్కడ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేస్తాం. ఓకే, విల్ హీ విజిట్, ఈవెన్ ఆఫ్ విజిట్ ఈజ్ విజిట్. విల్ హీ విజిట్ హిస్ ఫ్యామిలీ నెక్స్ట్ మంత్? Will he visit his family next month? Next, dash it dash rain tomorrow. Okay, so will it rain? Yes, will it rain tomorrow? ఇక్కడ టుమారో అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ వర్డ్ కాబట్టి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. నెక్స్ట్, డాష్ వి డాష్ వాచ్ ద మూవీ టునైట్ ఇంట్రాగేటివ్ స్టేట్మెంట్. టు నైట్ అనేది ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి విల్ ఆర్ షెల్, ఇక్కడ విల్ ఉపయోగించవచ్చు లేదా షెల్ కూడా వాడచ్చు అనమాట. కానీ యాక్చువల్గా ఐవి ఆఫ్టర్ షెల్ ఈజ్ యూజ్డ్ కాబట్టి ఇక్కడ షెల్ వాడు. ఓకేనా, షెల్ వి విజిట్ వాచ్, షెల్ వి వాచ్ ద మూవీ టు నైట్. ఓకే, అనదర్ వన్, డాష్ యూ మీట్ హర్ టుమారో, dash you meet her tomorrow. Will you meet her tomorrow? Understand? Interrogative statements in simple future tense. Negative statements in simple future tense. So once again, simple future tense structure is subject plus will or shall plus V1 object or complement. Okay, so future actions are expressed in simple future tense. దీని యొక్క ఇండికేట్ వర్డ్స్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ సండే, టుమారో అనేవి ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యొక్క ఇండికేట్ వర్డ్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.